థియేటర్‌లో కూర్చొని ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించాలంటే స్టంట్ మాస్టర్ వర్క్ అక్కడ కనిపిస్తది. మన అభిమాన హీరోలు చేసే స్టంట్స్ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో దాని వెనకమాల ఒక స్టంట్ మాస్టర్ ఉంటాడు. అతని హార్డ్ వర్క్ ఉంటుంది. 'డాకు మహారాజులో' స్టంట్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తాయన్న హైప్ కనిపిస్తుంది. ఇంతటి హైప్‌ని క్రియేట్ చేయటం వెనక బాలకృష్ణ గారి ఇమేజ్‌తో పాటు వెంకట్ అనే స్టంట్ మాస్టర్ ఉన్నాడు. హాయ్ అండి. హాయ్. హాయ్ నమస్తే. సార్ చాలా మీ ఫ్యామిలీకే ఉన్నట్టుంది సార్. కొంచెం బిడియంగా ఉంటాం. లే ఆ! ఆ! సో, అక్కడి నుంచే వచ్చిందా రామలక్ష్మణ్ గారి ఆ! నుంచి? ఎలా మీ అంటే ఇప్పుడిప్పుడు మీ పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. వెంకట్ స్టంట్ మాస్టర్ అనే పేరు. కానీ ఈ పేరు మాకిప్పుడు వినిపిస్తుంది. ఒక 2, 3 ఇయర్స్ నుంచి గట్టిగా వినిపిస్తుంది. కానీ దీని వెనక ఒక జర్నీ ఉంటుంది. ఆ అవును. జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నేను చదువుకుందంతా చెన్నైలో అన్న 12th వరకు. దాని తర్వాత బాబాయిల దగ్గర బాబాయిలతోటి జర్నీ చేసింది 4.5 ఇయర్స్ బాబాయిల దగ్గర అసిస్టెంట్‌గా చేశా. అంటే అరౌండ్ 2007లో నేను యాక్షన్ ఫైటర్ అయ్యాను. 2012కి 3.5 ఇయర్స్ 4 ఇయర్స్‌కి నేను వచ్చి యాక్షన్ డైరెక్టర్ అయ్యా 2012, 13లో. తర్వాత చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఫస్ట్ బ్రేక్ వచ్చి 'పటాస్' అనిల్ రావిపూడి గారితోటి. కంటిన్యూగా అక్కడి నుంచి ఆ బ్రేక్ తోటే కంటిన్యూగా అనిలన్‌తోటి కంటిన్యూగా సినిమాలు చేశాను. 'రాజా ది గ్రేట్' సినిమా చూసినప్పుడు ఫైట్స్ గురించి మాట్లాడుకున్నాం. 'రాజా ది గ్రేట్' చూసినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు. ఒక బ్లైండ్ మ్యాన్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా. అంటే చాలా టఫ్ యాక్చువల్‌గా. బ్లైండ్ మెన్ బిలీవబిలిటీ ఆడియన్స్‌కి తేగలిగాం యాక్చువల్‌గా. చాలామంది ఆ సినిమా ఇప్పటికీ నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అది. సో, అక్కడ అంటే ఒక ఇమేజ్‌లోకి వెళ్ళారు 'రాజా ది గ్రేట్' తర్వాత. అంటే దానికి ముందు నేను ప్రిపేర్ అయ్యి నేను బ్లైండ్గా మేము వర్క్ చేసేవాళ్ళం. సో అనిల్ చెప్పే ఇన్పుట్ అంతా మేము బ్లైండ్గా తీసుకొని మేము ఎలా చూస్తాడు, ఎలా వింటాడు, ఎటు సైడ్ నుంచి ఎలా కొడతాడు, కొట్టేటప్పుడు ఎటు చూడకూడదు, ఓన్లీ సౌండ్తో చూడాలి, ఇవన్నీ మేము వచ్చి ప్రిపేర్ అయ్యాం అనమాట. ముందే షూట్ చేసుకొని తర్వాతే యాక్షన్లో దిగాం. 'భీష్మ' తర్వాత 'భీష్మ' చాలా ఉన్నాయి. 'భీష్మ' తర్వాత F2, F3 తర్వాత క్రాక్ చేశాను, చాలా చేశాను. జర్నీ అంటే ఎందుకు స్టంట్ మ్యాన్ అని మీరు స్టంట్ మాస్టర్ అవ్వటానికి ముందు ఫైటర్‌గా వర్క్ చేశారు కదా. అంటే ఫైట్స్‌లో హీరోల చేత మీరు కూడా ఫ్లిప్స్, దెబ్బలు తినే ఉంటారు. అంటే తక్కువ బాబాయ్‌తోటి ఉండటం వల్ల మోర్ ఏంటంటే నేను ఎక్కువ డూప్స్ చేశాను. రవితేజ గారికి అంతా డూప్గా చేశాను. మోర్ ఓవర్ బాబాయ్‌తోటి ఉండటం వల్ల యాక్షన్ ఫైటర్గా అటు ఇటు పడటం చేయాలి. వాళ్ళ దగ్గర నేర్చుకుంది ఏంటంటే హౌ టు కంపోజ్ ఎమోషన్ ఎలాగా క్రియేట్ చేయగలి, డైరెక్టరు ఫైట్ మాస్టర్స్ ఏం మాట్లాడుకుంటారు, హీరోని ఎలా కంఫర్ట్గా చేయాలి, అంటే సీక్వెన్స్కి ఆ హైప్ అంటే క్లాప్ మూమెంట్ ఎలా తేవాలనేది ఈ 5 ఇది పైన వచ్చి బాబాయ్‌తోటి ఉండి నేర్చుకున్నాను అనమాట. అందువల్ల నేను చాలా తక్కువ ఫైట్గా చేసి అటు ఇటు పడి దొల్లి చేస్తాం, ఓన్లీ అబ్జర్వ్ చేసేవాడిని బాబాయ్‌తోటి. సో హీరోస్ పొజిషన్ చూపించేవాడిని. సో నాకు ఆ ర్యాప్ ఏంటంటే బాబాయ్‌లో ఉండటం వల్ల నాకు కొంచెం ఈజీ అయింది. అరౌండ్ 3.5 ఇయర్స్కి నేను సపరేట్గా యాక్షన్ డైరెక్టర్గా చెప్పేసి వచ్చేసాను. రామలక్ష్మణ్ ఫైట్స్‌లో ఒక స్టైల్ ఉంటుంది. అవును. అంటే ఆ కంపోజిషన్‌లోనే మనకి సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ స్టంట్ మాస్టర్స్‌గా వాళ్ళ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు 'సర్కార్' లాంటి సినిమా, 'రజనీకాంత్' సినిమా చూసినా సరే ఒక స్టైలిష్ యాక్షన్‌ని తీసుకురావడంలో వాళ్ళకి ఒక ట్రేడ్ మార్క్ ఉంది. మీ యాక్షన్‌కి వచ్చేసరికల్లా అది కంటిన్యూ అవుతూనే మీ తాలూకు కొన్ని ట్రేడ్స్‌ని యాడ్ చేయటం అనేది మీకు ఎంత డిఫికల్టీగా ఉంది? అంటేనా బాబాయ్‌లు చేయింది అనేది లేదు. వాళ్ళు ఆ యాక్షన్ కోసం ఆ డైరెక్టర్ హోంవర్క్ బాగా చేస్తారు. దే నో ఎక్కడ క్లాప్ మూమెంటు, ఆడియన్స్ థియేటర్ పల్సు వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది అనమాట. సో అదృష్టం కొద్దీ వాళ్ళతో నేను కొంచెం జర్నీ చేసాను కూడా నాకు కొంచెం తెలుసు. బట్ ఏంటంటే నా యాక్షన్లో కొంత వేరియేషన్ కావాలనేది ఎప్పుడు ట్రై చేస్తాను. అంటే బాబాయ్‌ల దగ్గర హ్యూజ్ స్కేల్ ఉంటుంది, మా దగ్గర కొంచెం స్టైలైజ్డ్ మిక్స్ తోటి అవసరం అంటేనే కొట్టాలి అనేది నా అభిప్రాయం ఎప్పుడు. చాలాసార్లు డైరెక్టర్లు నాకు జరిగే సంఘర్షణలో కూడా అవసరం అంటే ద ఎమోషన్ విల్ బి అవసరం అంటేనే కొట్టాలి. అనవసరంగా ఒక బిట్ లాగా నలుగురిని కొడుతూ హీరోని ఎలివేట్ చేసే ముందు ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది అన్న. ఆ ఎమోషన్ క్రియేట్ చేసిన తర్వాత కొట్టిస్తాం అనమాట. అందుకని లెంగ్త్లు పెట్టుకోను నేను ఫైట్ని. క్రిస్పీగా ఇంతే ఎడిట్లో మేము ఎంత తీసినా కూడా వాళ్ళకి ఒక లెంగ్త్ ఎడిట్ ఉంటుంది. ఆ లెంగ్త్ ఎడిట్ తోటే ఫాలో అవుతాను.
సో నా యాక్షన్ వరిస్తే మాత్రం నేను కొంత స్టైలిష్కి వెళ్ళి అట్లీస్ట్ బాబాయ్ని ఫాలో అవుతాను. అంటే ఎమోషన్ విధంగా లేదా వచ్చి ఎలాగ హీరోకి వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఎలా సెట్ చేయాలని ఫాలో అవుతాను. కానీ నా ఎదిగి వచ్చిన కొంచెం ఏంటంటే కొంచెం స్టైలిష్కి వెళ్దాం, కొంచెం అప్గ్రేడ్ చేద్దాం అనేది దాని మీద ఉంటాయి. అంటే బాబాయ్లనే ఫాలో అవ్వాలని కాదు, వేరే విషయం ఫాలో అవుతాను. కానీ కొన్ని నా లాస్ట్ కొంత 5-6 years నేను చేయను ఏంటంటే నేను నా వరకు కొంచెం వేరియేషన్ ఇద్దామని ట్రై చేశాను. ఏం ఫాలో అవుతారు బాగా? స్టైల్ అన్న అంటే నేను ఎక్కువ స్లో మోషన్ మీద కొంత ఆధారపడతాను. బట్ నాకేంటంటే స్పీడ్ కట్స్ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే ఇప్పుడు మన ఇంగ్లీష్ సినిమాలు ఏదైనా చూసినా కూడా ఆ స్పీడ్, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం, స్క్రీన్లో ఎనర్జీని. సో నేను కొంత స్లో మోషన్ అవసరమైన చోటే వాడతాను అనమాట. సో మీకు డాకు మహారాజ్కి వచ్చేసరికి సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ డైరెక్టర్ బాబీ గారికి కానీ తమన్ గారికి కానీ వీళ్ళంతా బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఒక బెస్ట్ టెక్నీషియన్స్ని ఇందులో తీసుకురావడం జరిగింది. జైలర్ సినిమాటోగ్రాఫర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు. ఈ బెస్ట్ మధ్య స్టంట్ మాస్టర్ కూడా ద బెస్ట్ దొరికారనిపిస్తుంది. ఏంటి ఈ జర్నీ గురించి చెప్తే? ఎందుకంటే మాకు హార్సెస్ కనిపిస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళు ఒక వరల్డ్ క్రియేట్ చేశారంట, వరల్డ్ క్రియేట్ చేశారంటున్నారు. ఈ వరల్డ్లో ఎప్పుడైనా సరే ఒక కమర్షియల్ సినిమా చూసినప్పుడు హీరోస్ నుంచి ఎక్కువ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, క్లాప్స్ విజిల్స్ యాక్షన్కే పడతాయి. సో మీ పార్ట్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఈ విషయంగా మనం సందర్భం చెప్పాలని ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ బాలకృష్ణ గారికి థ్యాంక్స్. అంటే ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి కూడా బాలకృష్ణ గారే ఫస్ట్. తర్వాత బాబీ అన్న జైలర్ విజయ్ గారు వచ్చిన వెంటనే బాబీ అన్న కమర్షియల్ డైరెక్టర్. మీకు అంటే దీనికి ముందు వాల్తెరి ఏరియా మంచి కమర్షియల్. సో నేను ఒక ఫుల్ సినిమాకి ఎప్పుడైతే బాలకృష్ణ గారు వచ్చి ఫుల్ సినిమా బాబీ అన్న తోటి ఫాలో అయ్యానో, సో ఆ డాక్ ఓల్డ్ అదని చెప్పిన నేనే కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యా. చాలా టఫ్, ఎందుకంటే మా బాబాయ్లతో కంటిన్యూగా బాబీ అన్న చేసి రామలక్ష్మణ్ మాస్టర్ తోటి ఇంత సినిమా నా దగ్గర అప్పేసి ఆయనకు కూడా బాబీ అన్నకు కూడా కొంచెం భయం ఉండే. కానీ మెల్లమెల్లగా నేనే వచ్చి ఆయన ఒక ఎగ్జామ్ పెడితే నేనే పాస్ అవుతూ అలా ఇంత సినిమా చేశాను అనమాట. మోర్ ఓవర్ బాబీ అన్న ఫ్రీడమ్ ఇస్తారు. ఒక టెక్నీషియన్కి ఎంత ఫ్రీడమ్, నేను మిగతా డైరెక్టర్ల దగ్గర బాబీ అన్న దగ్గర చాలా దగ్గరగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే టెక్నీషియన్ ఏమనుకుంటున్నాడు అనేది క్లారిటీగా ఫ్రీడమ్ తోటి చేపిస్తాడు అనమాట. అంటే ఇది బాగాలేదన్నా అంటే లేదు, నీకేది బాగుందని చెయ్యి అంటే ఆ సినిమా కోసం ఈ CEO అంటే ఏమంటారు, ఒక బాస్ సినిమాని ఏ టెక్నీషియన్ తోటి ఎలా పని చేయించుకోవాలని క్లారిటీ తెలిసిన మనిషి అనమాట. దీంట్లో చాలా ఉన్నాయన్న. ఏంటంటే డాకు వరల్డ్ అని చెప్పినప్పుడే శాండ్ స్టామ్ అని చెప్పాడు అన్న. శాండ్ స్టామ్ ఇలా వస్తాడు ఏదంటే దాన్ని మేము ఫిల్ చేస్తానికే దగ్గర ఒక ఇప్పుడు బాలయ్య గారు గుర్రం తోలుతారు కదన్న, మొత్తం ఏంటంటే ఎండలో చేసేటప్పుడు ఒక 6-7 బిగ్ ఫ్యాన్స్ ప్రొపలర్స్ ఆ ఇసుకని కంటిన్యూగా పక్క నుండి వేసేసి ఇసుక ప్రొఫైలర్ ఒక 6-7 ప్రొఫైలర్స్ కంటిన్యూగా పెట్టేవాళ్ళం గుర్రం తోలేటప్పుడు. ఏంటి ఇలా తోలేటప్పుడు ఏంటంటే మొత్తం కళ్ళకు పడుతుంది, మొత్తం యూనిట్ పడిపోతుంది అనమాట. ఫోర్స్ని పెంచుతూనే ఉండేవాళ్ళం. సో ఏంటంటే బాబాయ్ని ఏదైతే అనుకున్నాడో దానికోసం ఏంటంటే దానికి మమ్మల్ని ముందు పెట్టి ఫుల్ వాడేసేవాడు అనమాట. సో అప్పుడు అన్ని 6-7 ప్రొఫైలర్స్ ఒకేసారి పడినప్పుడు ఆ ఇసుక తుఫాన్ ఉంది చూడన్న, అది ఏంటంటే గుర్రాలు వస్తానికి టైమింగ్, ఈ ఇసుక తుఫాను దానికి చాలా కష్టపడ్డాం. అదేంటే బాబీ అన్నే దానివల్ల. సో మీరు అంటే ఒక సీక్వెన్స్ని డిజైన్ చేసేటప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలో, డిజైనింగ్లో ఎంత ఎగ్జైట్ అవుతామో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా అనుకుని డిఫికల్టీస్ వస్తుంటాయి. సో ఆ డిఫికల్టీస్ అన్నిటిని తట్టుకొని డైరెక్టర్ ఏదైతే విజన్ చూసాడో ఆ విజన్ని డెలివరీ చేయాల్సిన బాధ్యత ఒకటి మీ మీద ఉంటుంది. అవును. అలాంటి ఛాలెంజింగ్ అనిపించిన సీక్వెన్సెస్ గురించి మాట్లాడాలి. ఈ సినిమాలో ప్రతిదీ ఛాలెంజింగ్ అన్న. మీరు అంటే ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు ఉన్నాయి, ఇంటర్వెల్ ఉంది. ఇంటర్వెల్ మీకు ట్రైలర్లో చూసింటారు, 9-10 మంది ఒకేసారి ఫైర్ పెట్టుకుని అందరూ అనుకుంటారు CG అనుకుంటారు. కానీ 10 మెంబర్స్కి మా ఫైటర్స్కి ఒకేసారి అందరికీ సేఫ్గా వచ్చి గుడ్డలు చుట్టాలి, మొత్తానికి ఫుల్గా డ్రెస్సులు అన్నీ వేసి సింగిల్ మొత్తం 6-7 కెమెరాలు ఉన్నాయి అన్నమాట. సో అది చాలా టఫ్ సిచ్యువేషన్, ఏ మాస్టర్కైనా టఫ్ సిచ్యువేషన్. సో ఆ టఫ్ సిచ్యువేషన్ ఏంటంటే బాబీ అని ఏదైతే కోరుకున్నాడో అది ఇవ్వాలనేది ఒక టీమ్గా మమ్మల్ని అందరినీ ఒక బ్రదర్స్ లాగా చూశాడు. సో 10 మెంబర్స్, కారుకు ఫైర్ ఉంటుంది, ఫారెస్ట్కి ఫైర్ ఉంటుంది, మనుషులకు కూడా ఫైర్ ఉంటుంది. సో ఎవరికి ఎక్కువ ఫైర్ తక్కువైనా కూడా ఆ షాట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈ 10 మెంబర్స్కి మొత్తం అంటే 1 hour 2 hours మొత్తానికి సేవ్ చేసి
షార్ట్ ఏంటంటే మీరు చూసింటారు కదండి, బండిలో వస్తుంటే ముందు ఫైర్ ఒక గొడ్డలతో చెట్టుని ఇలా వేసి చెట్టు ఇది లాగటం. అసలు చాలా స్టైలిష్ గా ఉంది వెంకట్ గారు. ఫైర్ ఒక్కసారి అందరికి ఒకేసారి 10 మందికి ఒకే ఫైర్ పెట్టగానే ఒకే షాట్, సింగిల్ షాట్ ఫైర్ అంటే మేము క్లియర్గా చెప్తాం. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 50 feet వరకే మీకు ఫైర్ ఫుల్గా అంటుకుంటుంది. అది లోపలికి, బాడీ లోపలికి వెళ్ళకుండా మేము గుడ్లని చుట్టేసి ఉంటాం. సో ఫైర్ ఎప్పుడైతే లోపలికి వెళ్తే అందరు పడిపోవాలని చెప్పేస్తాం అనమాట. సో ఏంటంటే 50 meters అక్కడ ఉంటుంది, మేము ఇక్కడ ఉంటాం. ఇక్కడ రోల్ కెమెరా యాక్షన్ అని ఒక్కసారి ఫైర్ పెడితే మీరు చూడండి, ఒక మనిషిని పెడితేనే అలా ఉంటుంది. ఒక 10 మందికి ఒకేసారి మనుషులకు ఫైర్ పెడితే వాళ్ళకి ఫైర్ పెట్టగానే కళ్ళకు తెలియదు. ఫైర్ పెట్టి వెనకాల కారు రోల్ కెమెరా యాక్షన్ చెప్పి అన్ని కెమెరా అయిన తర్వాత వాళ్ళు 50 feet మా ఫైటర్స్ సేమ్ షాట్ యాక్ట్ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా 50 feet దగ్గర రాగానే పడిపోండి అనగానే పడిపోతుంది. మొత్తం యూనిట్ అంతా వెళ్ళి ఇది కొట్టేసేవాళ్ళు అంట. ఎవరికి ఏమైందనో టెన్షను. సో అలాగ డిజైన్ చేయటం అనేది బాబీ అన్నకి సాధ్యమైంది. బాబోయ్, మేము ఒకేసారి 10 members అన్న ఎవరి అంటే కళ్ళు కనపడకుండా ఎవరి సైడ్లోకి వెళ్ళిపోయినా కూడా షార్ట్ ఫెయిల్ అయింది. మోర్ ఓవర్ లోపలికి వెళ్ళిందంటే మీకు ఫైర్ టచ్ అయిందంటే లంగ్స్ కానీ చేతులు కానీ ఫైర్ స్కిన్ అంతా కాలిపోతుంది. చాలా టఫ్ జాబ్. తెర మీద ఎగ్జైట్ అయ్యి క్లాప్స్ కొట్టించడానికి మీరు చేసే రిస్కులు ఏంటంటే సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే మేము ఆనందంగా చూడటానికి వెళ్తాం థియేటర్కి, మమ్మల్ని ఆనందింపజేయటానికి, అంటే ఆడియన్స్ని ఎగ్జైట్ చేయడానికి, వాళ్ళని థియేటర్స్కి రప్పించడానికి, లేకపోతే వాళ్ళు చూసేటప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అవడానికి మీరు ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు అని అంటారు కదా. ఈ సీక్వెన్స్ మీరు చెప్తుంటే అర్థమవుతుంది. టెన్షన్ ఉండదా వెంకట్ గారు? అంటే మా బీపీది వేరేలాగా లేస్తుంటుంది. ఎందుకంటే ఒక 7-10 ప్రాణాలు కదన్నా. ఎవరన్నా వచ్చి ఎక్కువ ఫైర్ అయ్యి లోపలికి ఎవరికి వెళ్తుందో తెలియదు. మ్యాక్సిమం సేఫ్ మాకు ఉంటుంది. దాని తర్వాత దైవ నిర్ణయం. మనం ఒక్కసారి రోల్ కెమెరా యాక్షన్ అన్నప్పుడు ఒక చిన్న ఒక హార్ట్లో ఆ బీపీ అని ఉంటుంది చూడండి, అయిపోయిన వరకు ఒక టెన్షన్ ఉంటుంది. సో అలా రెండు సార్లు చేసాం. ఒకసారి ఫుల్, ఒకసారి చేసాం. 2 days కంటిన్యూ చేసాం. నైట్ అంటే చీకట్లో ఉంటాం. అందరూ ఒకే మోడ్లో ఉండాలి. రోల్ కెమెరా కూడా 7-8 కెమెరాలు పెడితే అన్ని కెమెరాలు ఆన్ అవ్వాలి. ఆ రోల్ కెమెరా, ఆల్ కెమెరాస్ రోల్ అని ఫైర్ పెట్టగానే మా ఫైటర్స్ చేసిన కష్టం ఈ సినిమాకి ఛాన్సే లేదు అసలు. వాళ్ళకి ఏం చెప్పినా తక్కువ నిజం అన్న. అంటే మేము ఫైట్ మాస్టర్గా 2 విషయాలు. ఫైట్ మాస్టర్గా మనం అనుకుంటాం, డైరెక్టర్ ఒక విషయం ఉంటుంది, కానీ దాని వెనకాల మాకు ఒక సైన్యం ఉంటేనే అవుతుంది. మా టీం ఉంటేనే. ఆ టీం విషయంలో వచ్చి మా టీం అంతా సూపర్ చేసింది. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ 17 minutes ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది అన్న. మేము ట్రైలర్లో చూసాం. అంటే బుల్లెట్ గాయం, అంటే ఎన్నిసార్లు స్టాబిల్ చేశారు. సో అయినా సరే ఇంతమంది నరికాడంటే అది మామూలుడు కాదు. అది ఇంటర్వెల్. సో ఒక చిన్న స్టైలిష్ ఉందన్న, గొడ్డలతో చెట్టుకి ఇలా కొట్టి ఇలా లాగుతారు. అవును, అది చేజులో చాలా బాగుంటుంది. చేజు అరకులో చేసాము. అంటే మీరు డిజైన్ చేసిన స్టంట్స్కి ఒకసారి హీరో అర్థం చేసుకొని ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు స్టంట్ మాస్టర్కి ఆనందం ఉంటుంది, భయం ఉంటుంది కదా. బాలకృష్ణ గారి విషయంలో భయం, ఆనందం ఉంటుంది, భయం ఉంటుంది. ఏంటంటే మనకి మీరు ఇప్పుడు 10 members ఫైర్ చేసాము. దాంట్లో వచ్చి కెనల్ బ్లాస్టింగ్స్ ఉన్నాయి. కెనల్ బ్లాస్ట్ 2 DCMలు. అది ఏంటంటే ఇంతే ప్లేస్లో కెనల్. సో కెమెరాస్ పెడితే అది లెగిసిందంటే ఎంత గ్యాస్ పెట్టాడో మనకు ఐడియా లేదు. మనం ఇంతవరకు 20 feet వరకు చెప్తాం. మేబీ ముందు ఇంకెక్కువ లేకపోవచ్చు, లేచి మాకెళ్ళి పడవచ్చు, లేచి అటువైపు పడవచ్చు చిన్న ప్లేస్లో. సో ఒక DCM లేపాలంటే ఇలాంటివన్నీ ఏంటంటే ఇంటర్వ్యూలో చేసేటప్పుడు ఒక చిన్న భయం. ఆ నైటు ఇది చిన్న భయం స్టార్ట్ అయింది. కానీ ఎనీవే మన టీం కానీ, డిఓపి గారి సపోర్ట్ కానీ, బాబీ అన్న ఇచ్చే ధైర్యాన్ని కానీ, దాన్ని అన్ని హడిల్స్ని మొత్తం దాటుకొని వచ్చాం అనమాట. బాలకృష్ణ గారు స్టంట్స్ చేసినప్పుడు అంటే చెప్పారు, బాబీ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే రఫ్ రోడ్స్ మీద హార్స్ని హ్యాండిల్ చేయటం ఈజీ, మేము ఒక ప్యాలెస్లో చేసాము, ప్యాలెస్లో స్కిడ్ అవుతుంది ఎంతైనా. బాలకృష్ణ గారు ఏమో డూప్ని యాక్సెప్ట్ చేయరు. నాకు వెంకట్కి అసలు ఇది ఈ సీక్వెన్స్ ఎంత త్వరగా ఎందుకు పెట్టామని కూడా లేదన్నా. ఆ బాబీ అన్న ఆలోచన చాలా గొప్పది. మీరు ఇప్పుడు ఇంటర్వెల్లో కూడా ఒక చెట్టు పైన రన్ చేస్తారు కదా, మీరు ఆ చెట్టు మీద మీరు నమ్మరు, సార్ది సింగిల్ షాట్ చెట్టు మీద రన్ చేసుకుంటూ ఫైర్ తోటి రన్ చేసుకుంటూ కారు మీద ఎక్కి, కారు మీద నుంచి స్ట్రైట్గా ఆ టైంకి గుర్రం వెళ్ళి స్ట్రైట్ గుర్రం ఎక్కుతాడు. సింగిల్ షాట్లో చేసాడు అనమాట. సో దీంట్లో గుర్రం ఉండటం వల్ల అంటే రాజస్థాన్లో సెకండ్ హాఫ్ డాక్ ఎపిసోడ్ చేయాల్సి వచ్చింది. రాజస్థాన్లో మేము వెళ్ళిన తర్వాత
ఫుల్ వర్షాలు, గుర్రం ఇలా వచ్చి నుంచుంటే జారిద్ది అనమాట. అలాంటి టైంలో ఏంటంటే మా సిచ్యువేషన్ అంటే అందరు డేట్స్ ఉన్నాయి, కంపల్సరీ చెయ్యాలి అనే దాని మీద ఉన్నాం. ఏంటంటే మీరు నమ్మరు, గుర్రం మెట్లు ఇలా ఉంటాయి, మెట్లు ఇలా పెడితే ఇంత హైట్ గుర్రం ట్రైలర్ మెట్లు ఇలా పెడితే ఇంత హైట్లో వెళ్ళాలి. ఈ గుర్రం మధ్యలో జారినా బాలయ్యబాబు గారు వెనకొచ్చేస్తారు. అవును, గుర్రం పడ్డదంటే గుర్రం వేరేలాగా ఉంటుంది, మధ్యలో ముందుకు వెళ్ళినా కూడా వెళ్ళి ముందైతే స్కిట్ అవుతుంది. ఆ షార్ట్ పెట్టినప్పుడు బాలయ్యబాబు బాబు వద్దులే బాబు డూప్కి వెళ్ళిపోదాం అన్నాం మేము. లేదు మాస్టర్ నేను చేస్తానని చెప్పి పెట్టి షార్ట్ పెట్టి ఇంత ఇలా ఉంటుంది అన్న, స్లోప్ ఇలా ఉంటుంది. రోల్ కెమెరా యాక్షన్ చెప్తే గుర్రం కొంచెం ఒక 50 మీటర్ నుంచి అన్న వర్షం అప్పుడే ఆగితే మొత్తం అన్ని తుడిసాము, ఒక మ్యాట్ వేసాము, గుర్రం గెల కొట్టి లోపలికి, అంటే ఎక్కడ ఆగకూడదన్న, ఆ స్పీడ్ ఒకే గుర్రం ఉండాలి. కొడితే పైకి పైకి వెళ్ళి లోపలికి వెళ్ళగానే గుండె అప్పటి వరకు రోల్ కెమెరా యాక్షన్ అనగానే అలా ఉంచాం, గుండె అందరికి, బాబీ అన్నకి, నాకు, విజయ్ గారికి అందరికి గుండె అలా పట్టుకొని ఉంది. యాక్షన్ కొట్టి మాస్టర్ మీరు రెడీ అనగా రోల్ కెమెరా టప్పను గెల్లప్ తీసి లోపలికి వెళ్తే దబ లోపలికి వెళ్ళిపోయాడు. క్లాప్స్, యూనిటీ క్లాప్స్. లెజెండ్ లో కూడా ఐస్ గ్లాస్ బ్రేక్ చేసుకుని వస్తారు. గ్లాస్ బ్రేకింగ్ ది ఒరిజినల్ గా చేస్తారంటే, అంటే ఒక స్టంట్ మాస్టర్ డిజైన్ చేసిన స్టంట్స్ కి ఒక హీరో ఇచ్చే సపోర్ట్ ఏంటో అర్థమవుతుందన్న మీరు మాటలు. నిజం, ఒక హీరో సపోర్ట్ ఇవ్వలేదంటే మేము ఎంతైనా చేయనండి. డైరెక్టర్ ఫస్ట్ సీక్వెన్స్ చెప్పిన తర్వాత మేము ఎంతైనా చేయనా, ఒక హీరో ఇచ్చే సపోర్ట్ తోటే వచ్చి ఆ యాక్షన్ సీక్వెన్స్ జనాల్లోకి వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, వాళ్ళు క్లాప్ కొట్టించే మూమెంట్ వస్తుంది అనమాట. ఈ సినిమాకి బాలకృష్ణ గారి సపోర్ట్ అంతా ఇంత ఉండదు. బాలకృష్ణ గారి సపోర్ట్ ఏం చెప్తారు అంటే, డే లేదు నైట్ లేదు, ఎక్కువ నైట్స్ వర్క్ చేశారు, కానీ డేలో ఎంత ఎనర్జీ కనిపిస్తుందో నైట్ డౌన్ అవుతున్నా కూడా ఎనర్జీ డౌన్ అవుతుంది. అసలు ఎనర్జీ అనేది డౌన్ అవుతుంది. అసలు నమ్మరు, మా ఎనర్జీ అయినా డౌన్ అవుతుంది. మేమన్నా లంచ్కి వెళ్ళి వచ్చేస్తాం, ఆయన సార్ ఎనర్జీ డౌనే అవ్వదు, రావటమే ఎనర్జీతో వస్తాడు. వచ్చి అలా కూర్చుంటే మీ ఫైర్ స్పార్కిల్స్, వెనకాల డస్ట్, చెట్లంతా ఫైరు, వచ్చి కంప్రెసరు, ప్రొపలర్స్, ఈ 3 జరుగుతూనే ఉండే ఇంటర్వెల్కి. దీంట్లో 3:30, 4 o'clock వెళ్ళేవాడు ఆయన సార్ వస్తూ 7 o'clock వచ్చేవాళ్ళు. ఈవినింగ్ 7కి 3:30, 4 వరకు ఫుల్ షాట్ ఫినిష్ చేసి ఓకేనా మాస్టర్ అని 1 more కానీ ఎన్నిసార్లు అయినా చేసి వెళ్ళేవారు అనమాట. మేము ఒకసారి గుర్రం ఉంది దగ్గర 14-15 టేక్స్ చేశారు, 14-15 టేకులు. గుర్రం చెట్లు ఇక్కడ ఉంటాయి, చెట్లు ఇక్కడ ఉంటాయి. గుర్రానికి ఏంటంటే మన కళ్ళు ఇలాగే ఉంటుందన్న, ఈ చెట్లు ఇక్కడ ఉంటాయి గుర్తుపెట్టదు. వెళ్ళేటప్పుడు ఏంటంటే దబా మోకాలు కొట్టుకొని వెళ్ళిపోద్ది అనమాట. ఇలా ఉంటే బాబు నీ క్యాప్ చేస్తా అంటే, లేదు మాస్టర్ నేను చేస్తాను, మీరు ధైర్యంగా వెళ్ళండి, మీరు వెళ్ళి కూర్చొని రోల్ కెమెరా యాక్షన్ చెప్పండి అని 13, 14, 15 టేక్స్ అయినా కూడా ఫినిష్ చేసేది లేదు. సో మీకు యాక్షన్కి ఒక ఎమోషన్ ఉంటేనే యాక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఆడియన్స్కి రీచ్ అవుద్ది. సో మీరు అన్నారు ఇందాక, నాకు ఏదైనా ఎమోషన్ ఉంటేనే యాక్షన్ పెడతాను, ఊరికే యాక్షన్ అంటే నాకు కొంచెం డైరెక్టర్తో డిబేట్ పెడతాను ఎందుకన్నా అని అనేది. మీకు బాబీ గారు అంటే ఒక బ్రదర్స్ రిలేషన్ కనిపిస్తుంది. డాకు ముందు మీ రిలేషన్ ఎలా ఉందో తెలియదు, కానీ డాకు మహారాజ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్రదర్హుడ్ రిలేషన్ కనిపిస్తుంది మీకు బాబీ గారికి. ఎలాంటి డిస్కషన్స్ జరిగేవి వెంకట్ గారు? అన్న ఏంటంటే బాబీ అన్న అంటే స్టార్టింగ్ అప్పుడు మనం ఒక ఫ్రెండ్షిప్ దీనికి ముందు చేశానండి, కానీ వెళ్ళని ఏంటంటే బాబీ అన్నతో తెలియని మనం ఎమోషనల్గా అటాచ్మెంట్కి వచ్చేస్తాం. ఎందుకంటే ఆయన ట్రీట్ చేసే విధానం, టెక్నీషియన్ నచ్చిన తర్వాత టెక్నీషియన్ ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే బ్రదర్ కన్నా దగ్గర ఉంటుంది. అంత అంటే పక్కనే తిరుగుతాడు, ఇప్పుడు అన్న అంటే పలుకుతాడు అనమాట, అంత ఇదిగా ఉంటాడు. ఏదన్నా విషయం ఇప్పుడు ఒక సీక్వెన్స్ చెప్పి నలుగురు చెప్పిన తర్వాత మాకు చెప్పి నేను డౌట్ చెప్పినా కూడా దానికి కరెక్ట్ అయ్యే వరకు మాస్టర్ ఎందుకు డౌట్ చెప్తున్నాడు ఏంటి, ఆ టెక్నీషియన్ ఫ్రీడమ్ ఉంటుంది చూడన్న. ఏదన్నా అన్న ఇది కరెక్ట్ కాదన్నా అంటే అవునా తమ్ముడు అనేది ఉంటుంది చూడండి. అది బాబీ అన్న నేను దగ్గరగా డాకు మహారాజ్ కొంత అలా 10 days, 15 days, 20 days, 30 days చేసిన తర్వాత బాబీ అన్నతో అంత అటాచ్మెంట్ స్పేస్ ఇచ్చే డైరెక్టర్ తక్కువ. అంటే మనం స్పేస్ ఇచ్చినప్పుడు వాళ్ళ కోసం మనం ప్రాణం అనే పెట్టాలి. అలా బాబీ అన్న అంటే అంత ఎమోషనల్గా మేమందరం ఏంటంటే ఒక టీం విజయ్ గారు కానీ, విజయ్ కార్తిక్ కన్నన్ గారు, నేను, బాబీ అన్న ఒక టీమ్గానే పనిచేసాం. బాబీ అన్న ఏదైతే ఆలోచన ఏదైతే తన మైండ్లో ఉన్నదో దానికోసమే వచ్చి
పనిచేసాం అనమాట. విజయ్ గారు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వదులుకోవటం జరిగింది అవును. డాకు మహారాజ్ కోసం అని తెలిసింది. మీరు అంత ఎమోషనల్ బాండేజ్ కనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ తో మీకు. అంతే, ఎందుకంటే స్పేస్ బాబీ అని ఇచ్చిన స్పేస్. నేనే చాలా సినిమాలు వదిలేసుకున్నాను. అంటే 1 year నవంబర్లో స్టార్ట్ అయింది, మధ్యలో ఎలక్షన్స్ ఉండటం వల్ల. సో అయినా కూడా ఏ సినిమాలు చేయకపోవడం కారణం ఏంటంటే బాబీ అని ఇచ్చిన స్పేస్. మేము ఇంత బాగా వచ్చింది, విజువల్స్ చాలా బాగా వచ్చింది, యాక్షన్ బాగా వచ్చింది అంటే బికాస్ ఆఫ్ బాబీ అన్నే. తమ్ముడు నువ్వు చెయ్యి అనేవారు. ఎన్ని ఎపిసోడ్స్ వెంకట్ గారు అంటే ఎలాంటి ఏ రేంజ్ చూడొచ్చు? పోనీ ఎపిసోడ్స్ వైజ్ కౌంట్ చేసుకోవడం కాదు, కానీ బాలకృష్ణ గారు అంటే యాక్షన్ అనేది ఉంటుంది ఆయన సినిమాలో. యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్స్ లేకుండా బాలకృష్ణ గారి సినిమాని ఊహించలేం. సో యాక్షన్ ఇప్పుడు వరకు చేసిన యాక్షన్ ఉంది, ప్రీవియస్ మూవీస్లో చేసిన యాక్షన్ కంటే డాకు మహారాజులో బాలకృష్ణ గారు చేసే యాక్షన్లో కొత్త ఎలిమెంట్స్ ఏమి కనిపిస్తాయి? సార్ చాలా యంగ్గా చేసామన్నా, లుక్ వైజ్ కొత్తగా ఫ్రెష్గా చేసామన్నా. కొత్త ఎలిమెంట్స్ అంటే శాండ్స్టోన్ డాకు ఓల్డే కొత్తగా ఉంటుంది, తన యాక్షనే కొత్తగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ యాక్షన్ డిఫరెన్షియేట్ ఉంటుంది. సో ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దీనికి ముందు సినిమాలకి ఈ సినిమాలకి చాలా వరకు వేరియేషన్ ఇచ్చున్నాం అనమాట మేము. ఆయన్ని చాలా యంగ్గా చూపిస్తానికి సార్లో ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను అనుకో, సేమ్ స్టైల్ ఫాలో అవుతారు. బ్రూస్లీ స్టైల్ చూపిస్తే బ్రూస్లీ అంటే ఈజీగా మోల్డ్ అయిపోతారు అనమాట. సో మేము ఏంటంటే ఆయన సార్ని బాలకృష్ణ కొత్తగా చూపిస్తానికి ట్రై చేస్తాం. అంటే లుక్స్ కూడా చాలా బెటర్ లుక్స్, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ బాలకృష్ణ గారి రీసెంట్ టైంలో అనొచ్చు. అది క్రెడిట్ గోస్ టు బాబీ అన్న. ముందు వాళ్ళు ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకుంది బాలకృష్ణ గారిని ఈ సినిమాలో నెవర్ బిఫోర్ చూపించాలి అనేది. లేదన్న, నెవర్ బిఫోరే ఉంటారు నమ్మదండి. అంటే ప్రతి సినిమాకి సినిమాకి వేరియేషన్. దాని ముందు వీరసింహారెడ్డి చేసాం, నేను భగవంత్ కేసు చేశా. సో ఈ సినిమాకి బాలయ్య గారు ఒక ఫ్రెష్ లుక్, అంటే కొంచెం బాలయ్య గారిలో హాలీవుడ్ హీరో లుక్ కూడా ఉంటుంది, దాన్ని తెస్తానికే ట్రై చేసాం అనమాట. మీకు అంటే అనిల్ రావిపూడి గారితో ఒక రిలేషన్ ఉంది, అంటే మోర్ దాన్ టెక్నీషియన్ ఒక రిలేషన్ ఉంది. వెంకట్ అండ్ అనిల్ రావిపూడి గారిది ఒక డెడ్లీ కాంబినేషన్. బాబీ గారిది డాకు మహారాజ్ తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్ కూడా అదే ఇమేజ్ వస్తుందని మేము అనుకుంటున్నాం. 200% వస్తుంది అన్న. అంటే అనిల్ అన్న స్టైల్ ఆఫ్ వేరు. అనిల్ అన్న నేను చాలా దగ్గర ఎమోషన్, సేమ్ అనిల్ అన్న లాగా బాబీ అన్న కూడా చాలా దగ్గరగా ఉంటారు, స్పేస్ ఇస్తారు కాబట్టి. సేమ్ అందరిది ఒకే జనరేషన్ కాబట్టి కంపల్సరీ 200% నాది బాబీ అన్నది. విజయ్ కార్తిక్ అన్నను, నేను, బాబీ గారు ముగ్గురిదికి ఒక కొత్త కాంబినేషన్. మళ్ళీ ఇలాంటి సినిమాని కూడా మేము ముగ్గురం చేయలేం అస్సలుకి. ఇలాంటి సినిమాని, ఈ వరల్డ్ని, ఈ గుర్రాలతోటి, ఈ శాండ్ స్ట్రామ్ ఎపిసోడ్ ఉంటుంది అంటే థియేటర్ షాక్ అవుతుంది చూడంటారు, ఎప్పటికి ఈ టైంకి షాక్ అవుతుంది. మీకు ఒక టెక్నీషియన్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ టెక్నీషియన్కైనా అరే ఇంకాస్త బెటర్ చేస్తే బాగుంటుంది, ఇంకాస్త ఏదైనా యాడ్ అయితే బాగుంటుంది అనేది ఒక ఉంటుంది, సినిమా అయిన తర్వాత కూడా ఉంటుంది. కానీ మీతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందంటే ఓ సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది మీలో, ఈ సినిమాకి సంబంధించి ద బెస్ట్ ఇచ్చేసాం అనే ఒక సాటిస్ఫాక్షన్. అది కాదన్న, బెస్ట్ అంటే మనం అంతా ఈ రోజుకి ఆ టైంకి బెస్ట్ ఇచ్చాం అనిపిస్తుంది. బట్ మొత్తం చూసుకున్న తర్వాత ఎక్కడో ఒక చిన్న వెళితే మాకు టెక్నీషియన్ ఎప్పుడు ఉంటుంది బాధ. ఎప్పుడు నాకైతే అంటే నేను పెద్దగా తృప్తి పడను. ఆ తృప్తి పడకపోవటమే బాబీ అన్నకి డౌట్లో ఉంటాడు. బాబీ అన్న నమ్మకంతో మళ్ళీ అంటే కొన్ని చూసుకున్న తర్వాత లాస్ట్ అరే ఇది చేసిండట్టు బాగుండేది, అరే ఇది చేసిండట్టు బాగుండేది అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ టైంకి ఏం చేయగలను అది చేస్తాం అనమాట. ఆ గోల్డెన్ అవర్స్ మిస్ అయిపోతుంది ఒక్కోసారి. ఓకే, మీరు డాకు కథగా విన్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఒపీనియన్ వచ్చింది? మీరు డాకు అంటే దొంగ అంటున్నారు కదన్నా, కానీ డాకులో ఒక ఎమోషన్ ఉంటుంది అన్న. డాకు మహారాజ్లో బాలయ్య గారు కొన్ని ఎమోషన్ సీన్స్ నిజంగా, నేను యాక్షన్ డైరెక్టర్గా నేను ఫైట్లు చూసి ఎంజాయ్ చేయొచ్చు, కానీ నేను బాలయ్య గారిని ఆ సినిమాలో చాలా దగ్గరగా చూస్తున్నాను. 100 days 1 year అంటే ఒక్కొక్క ఎమోషన్ సీన్స్ చూస్తుంటే కొన్ని చోట్ల అయితే మేము కూడా ఏడ్చి క్లాప్స్ కొట్టింది. సో సెకండ్ హాఫ్లో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ సార్ ఎమోషనల్గా ఏంటంటే మీరు సార్ని చూస్తే మనం ఏడుస్తాం, ఆయన మాట్లాడితే మనం ఫీల్ అవుతాం, ఆయన సారు ఏడిస్తే మనం ఏడుస్తాం, అంతా బాగా చేసి ఉన్నారు. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి మీకు. ఓకే, అంటే మీకు డాకుకు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది,
అని డాకుకు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. ఎమోషనల్ స్టోరీ ఉంది. అంటే మనకి కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు ఉంటూనే ఒక ప్రాపర్ ఎమోషనల్ జర్నీ అనేది చూడబోతున్నాం. అన్న మీకు డెఫినెట్లీ అన్న ఒక ఫ్యామిలీ సినిమా అన్నది, ఫ్యామిలీ సినిమా విత్ హై ఎమోషన్స్. ఎక్కడ ఎమోషన్ రావాలి, ఎక్కడ క్లాప్ మూమెంట్ రావాలి, ఈ ప్లేస్లో థియేటర్ ఆడియన్స్ హై మూమెంట్ ఉంటుంది, ఈ ప్లేస్లో థియేటర్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారని బాబీ అన్న రాసుకొని వచ్చాడు. సూపర్. ఎవ్రీ టెక్నీషియన్కి స్పేస్ ఇస్తూ వాళ్ళ ఒపీనియన్స్ని గౌరవిస్తూ ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఎందుకు చెప్పాడు, ఎందుకు అడిగాడు, ఏమైనా చెక్ చేసుకోవచ్చా అని బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది నిజంగా గ్రేట్. ఆ విషయంలో బాబీ అని సిఇఓ అంటే బాస్ నిజంగా ఆ విషయంలో ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి నిమిషం మేము షార్ట్ చేసేటప్పుడు కూడా అంటే ఇంకేదన్నా యాడ్ ఆన్ అవుతుందా, మీ నెంబర్ ఇప్పుడు ఈరోజు 6:30కి వెళ్ళున్నాడు బాబీ అన్న ఇంటికి. అంటే కంటిన్యూగా డిటిఎస్ సౌండ్ ఎక్కడ పెంచాలి, సౌండ్ని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఎమోషన్ వస్తుంది, ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ సౌండ్ వేసుకొని, అంటే తనకున్న యాక్చువల్లీ ఇన్ని సినిమాలు చేసి హిట్ కొట్టినా కూడా ఈ రోజుకి 6:30కి వెళ్ళున్నాడు మార్నింగ్. అంటే 24 clock ఫుల్ తిరిగేదాన్ని దగ్గర 10 days నుంచి వర్క్ చేస్తున్నాడు. నేనే షాక్ అయ్యా. ద బెస్ట్ మన చేతిలో ఎంతవరకు ఉందో దాన్ని ఇంకా బెస్ట్గా బెటర్ చేసి ఇవ్వాలి. దానికి లాస్ట్ మినిట్ వరకు పోరాడుతూనే ఉంటాడు అన్న. మనం 99కి వచ్చాం, 95 దిగాం, 900 లాస్ట్ మినిట్ వరకు పోరాడతాడు బాబీ అన్న. మీకు ఇంకొక స్ట్రాంగెస్ట్ పిల్లర్ తమన్. మీ ఫైట్స్కి ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మిక్స్ అయ్యి అది థియేటర్స్లో రేపు ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందో ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్న ప్రీలీజ్ ఈవెంట్లోనే సో ఎగ్జాంపుల్గా స్పీకర్ పడిపోయింది. సో చూసుకున్నారా విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? చూసాం బట్ తమన్ గారు అయితే చింపేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీకు మనకు రెండు విషయాలు, ఆయన పూనకం వస్తుంది అనేది మనం ఒకటి అంటాం, కానీ పూనకం తెప్పించే అతను స్క్రీన్లో ఉన్నారు. ఎవరికైనా పూనకం తెప్పిస్తాడు. అండ్ ఒక యాక్షన్ డైరెక్టర్కి తన మాటలతోటి, తను చూసే చూపులతోటి యాక్షన్ని తను తెప్పించగలరు. అదే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఆయన స్క్రీన్లో ఉండి పూనకాలు తెప్పించగలరు. ఒక డైరెక్టర్కి ఆయన నుంచుంటే బాలకృష్ణ గారికి ఏమి డైలాగ్ రాయాలని తెప్పించగల మనిషి అనమాట. సో ఆయన ఆరా అలా ఉంటుంది. మీకు ఈ 100 days జర్నీలో బాలకృష్ణ గారితో 100 days జర్నీతో మీకు అర్థమైన బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? అర్థమైన బాలకృష్ణ గారు అంటే అన్న నో ఫిల్టర్స్ అన్న, ఫిల్టర్సే ఉండు. అంటే అలాంటి వాళ్ళతో బాలయ్య గారితో 3 years కంటిన్యూగా చేయటం అనేది ఒక మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా కొన్ని నేర్చుకుంటాం కదా సార్ దగ్గర నుంచి. అవి చాలా నేర్చుకొని ఉన్నాను. నేనుగా సార్తో చూసే కొంది ఏంటంటే నేను చాలా పరిణితి చెందా, బెటర్ అవుతూ వచ్చా. అంటే బాలయ్య గారి టైమింగ్ కానీ, బాలయ్య గారి మాట కానీ, బాలయ్య గారు పని కోసం ఆయన పడే తపన కానీ, వర్క్ అంటే ఎవరైనా చెప్పినప్పుడు నేను సార్ ఏజ్కి నా ఏజ్కి చాలా తేడా ఉంటుంది. కానీ నేను చెప్పిన తర్వాత మాస్టర్ ఓకేనా మళ్ళీ చేద్దామని 1 more మాస్టర్ గారు అంటారు, వచ్చి మాస్టర్ గారు మీకు ఓకేనా అంటారు. సో ఇది అంత డిసిప్లైను నాలాంటి వాళ్ళకి చూసేటప్పుడు ఏంటంటే ఇలాగే ఉండాలి, మనం ఇలాగే ఫిల్టర్ లేకుండా ఉండాలి, మనసులో ఒకటి పెట్టుకొని నోట్లో నుంచి ఒకటి మాట్లాడకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, మంచిగా చేయడానికి మంచిగా ఉండాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే ఈ 3 years ఆయనతో బాలయ్య గారితో జర్నీ ఏంటంటే నన్ను నేనుగా పరిణితి చెందడానికి చాలా వరకు తోడ్పడ్డాయి. యాజ్ ఫర్ మా ఫ్యామిలీ కానీ, పిల్లలతోటి కానీ, బయట మా టీమ్ తోటి కానీ, మిగతా వాళ్ళతోటి కానీ నన్నుగా చాలా వరకు పరిణితి చెందాను. ఈ మధ్య గమనిస్తే అన్స్టాపబుల్ తర్వాత ఆయన యంగ్స్టర్స్తో బాగా జెల్ అవుతున్నారు. యంగ్స్టర్స్తో, చిన్నపిల్లతో చాలా జెల్ అవుతాడు. లొకేషన్లో మాతోటి, మా అసిస్టెంట్ తోటి, తర్వాత అబ్బా డిఓపి 20 years దే లైక్ బాలయ్య గారిని వచ్చి వాళ్ళు బ్రో అన్నట్టుగా ఉంటారనమాట. అంత బాగా చూసుకుంటారు. సూపర్. డాకు మహారాజ్ బాలకృష్ణ గారి కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఆయన అభిమానులకి, ఆడియన్స్కి ఇవ్వబోతుందని అర్థమైంది. ఆ జర్నీలో ఒక స్ట్రాంగెస్ట్ పార్ట్గా మీరున్నారు. డాకు మహారాజ్ తర్వాత మరిన్ని ఒక కొత్త స్టంట్స్ మేకర్గా, అంటే మనకి స్టంట్స్ అంటే పీటర్ హెయిన్స్ గుర్తొస్తారు, రామ్ లక్ష్మణ్స్ గుర్తొస్తారు. సౌత్లో
మీ పేరు కూడా పాపప్ అవ్వాలని Thank you. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.